ఎంత మరి ఎంత అయింది పెట్టుబడి దీనికి? పెట్టుబడి సార్ ఈ విత్తనాలు 10,000 రూపాయలు, పెట్టే కూలీలో 4,000, మందు కింద ఏమి వేయలే. మందు తర్వాత సాగు ఖర్చులు, సాగు ఖర్చులు అవన్నీ ఒక 15,000. అట్లా 3 సార్లు పెట్టాను సార్. మూడోసారి అంటే నాటినప్పుడల్లా వర్షం లేక మలసవు కదా, మరి నాటుకుంటారన్నమాట. ఎకరాకు 15,000 లేక 45,000. ఏం పేరు నీ పేరంటివి? హుసేని. మనము 45,000 అవుతుంది 3 వర్షాలు. మేము ఏమంటామంటే ఈరోజు మా భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలోన జిల్లా వ్యాప్తంగా ఒక 4 బృందాలుగా ఏర్పడి మొత్తం అన్ని మండలాల్లో పర్యటన చేస్తా ఉన్నాం. అంటే రైతుల్ని ఆదుకోవాలా, ఈ కరువు జిల్లాగా ప్రకటించాలా, తర్వాత పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి 50,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలా, ఇన్సూరెన్స్ ని ప్రభుత్వమే కట్టాలా, ఈ మధ్యన రైతులు చెల్లించిన ఇన్సూరెన్స్ వెనక్కి ఇవ్వాలి రైతులకి, కరువు జిల్లాగా ప్రకటించి అన్ని రకాల రైతులను ఆదుకోవాలని చెప్పి పర్యటన సాగుతా ఉంది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మర్నాడు, రేపులే మర్నాడు అన్ని మండల ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాం. మర్నాడు ఆదంలో కూడా చేస్తారు, మీరంతా రావాలా. పాల్గొంటేనే కదా ప్రభుత్వానికి తెలిసేది, గట్టిగా మనం వినపడేది, నష్టపరిహారం ఇచ్చేది. ఎందుకంటే డబ్బులు ఎవరెవరికో పెద్ద పెద్ద వాళ్ళకి, పరిశ్రమలకి, పెట్టుబడిదారులకి రాయితీలు ఇస్తా ఉన్నారు. రైతులకి 2,000 కట్టినాము కాదు, అది కూడా వెనక్కి ఇవ్వాలంటున్నాం. ప్రభుత్వమే కట్టాలా, రైతు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలా. ఎందుకంటే రైతుకి ఇస్తే తక్కువ అవుతుందే. ఈరోజు దేశానికే ప్రపంచానికి అన్నం పెట్టేవాడు రైతు. ఈరోజు ప్రతి మనిషి 4 ఏళ్ళ లోపల పోతున్నాడు. రైతు పండిస్తేనే కదా, ఉత్పత్తి చేస్తేనే కదా, పంట పండిస్తేనే కదా బతికేకొచ్చేది. అట్లాంటి రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా భేషజాలకు పోకుండా ఆదుకోవాలని చెప్పి మనం ఫైట్ చేస్తాం, ఒత్తిడి చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి చాలా దుర్భరంగా ఉంది, ఎక్కడ ఏం పంటలు, ఇంకోటి ఏం. మీరు కూడా రావాలా మర్నాడు ఇక్కడ ఆదోన్లో, మన వాళ్ళు చెప్తారు. అది మాట్లాడదాం, ఎవరైనా చెప్పండి మరి, ఇంట్రొడ్యూస్ చేస్తే పల్నాడు వచ్చారని చెప్పి దీంట్లో పాల్గొన్న పేర్లు. ఏం పేరు? సార్ వాళ్ళు వచ్చినారు కదా, ఈ పంట పరిశీలించారు కదా, అంటే ఇంతకు ముందు ఈ పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఇట్లా ఇంత ముందు 3 ఏళ్ళ కింద వచ్చింది ఈ పరిస్థితి, 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడే వచ్చింది ఈ పరిస్థితి. అట్లా వలసలు పోవాలి, తప్పదు. విత్తనాలు ఎన్నిసార్లు పెట్టినారు? 3 సార్లు పెట్టినాం. 3 సార్లు పొద్దున అయినట్లల్లా తేమ మారిపోతుంది, మరి పెట్టాలా, మరి ఇంకా మరి పోతాయి, మొక్కలు ఏం పనికి రావు. ఎప్పుడైనా మీరు మీ ఊరు ఆ పట్టణానికి దగ్గరే ఉంది కదా, ఎప్పుడైనా వ్యవసాయ అధికారులు ఎప్పుడైనా మిమ్మల్ని వచ్చి ఏదైనా చెప్పారా ఇట్లా విషయం? ఏం చెప్తారు సార్, ఏం చెప్పారు, ఇంకా మాకేం చెప్పే అవకాశం లేదంటారు. ఏమో ఇంకా మేము ఏం చేయాలంటారు. ఏ ఊరు మీది? ఇదే సార్ ధనాపురం. నీ పేరు? హుసేన్. ఎన్ని ఎకరాలు ఇచ్చినారు పంట? 2 ఎకరాలు సార్. 30.